సిద్దిపేట శశిలో లేదు, శశిలో ఉండే కానీ అది అయిపోయింది, శశిలో ఉండి అది అయిపోయింది. కరీంనగర్లో ఉన్నాడు, పెద్దపల్లి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నది అధ్యక్షుడు వచ్చేస్తుంది, జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్షుడు లేడు, జనరల్ సెక్రటరీ ముందు ఎవ్వరు ఇది అంటే నా ఒపీనియన్. అంతకు మీరు అందరూ లేకుంటే లేదు తెలుసా, నిన్న నేను చెప్పిందే అన్నది కాదు. నేనంటే వీళ్ళు వీళ్ళ చూస్తే ఏంటంటే వీళ్ళు 4 నా పేరు కాటపల్లి వీరస్వామి, తెలంగాణ వీరభద్ర వీరమునిసి సంఘం కేంద్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుని. మాది వీరభద్ర వీరమునిసి సంఘం స్థాపించి 1972లో స్థాపించి 2022లో వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలు చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు 21/8/2023లో రవీంద్ర భారతి హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ హాల్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా మన హరీష్ రావు గారు, ముఖ్య తన్నీరు హరీష్ రావు గారు మరియు కిషన్ రెడ్డి గారు మరియు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మహమూద్ అలీ గారు, గంగుల కమలాకర్ గారు, అదే మాదిరిగా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మల్లారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కె లక్ష్మణ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఈటెల రాజేందర్ గారు, బల్లాల గారు, ఒకలపురం కృష్ణబాబు గారు, ముఖ్య అతిథి అయిన జాతీయ సంఘం రాజేశ్వర గారు, వీరందరూ కూడా వారి సమక్షంలో ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. మాకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మా వీరభద్ర వీరమునిసి కుల సభ్యులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ సమక్షంలోనే మా స్థితిగతుల విషయంలో కూడా మేము అక్కడ స్టేజ్ పైన కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అలా దాంట్లోనే మేము మా కులం అనేది వీరభద్ర వీరమునిసి కులం అనేది కోమట్లకు అస్తిత కులం, వైశ్యులకు అస్తిత కులం కాబట్టి అప్పుడు వీరభద్ర సేవలు చేసి మరి అస్తితంగా వాళ్ళ కోమట్ల ఇళ్ళలో వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలతోనే మా కుటుంబాలు జీవించేవారు. మరి ప్రస్తుతానికి అప్పుడు మేము మా కుటుంబాలను చెట్ల కింద నివసించేవారు. అంచెలంచెలుగా కొద్దిగా మరి మార్పులు రావడంతో మరి ఆ మా వృత్తి అనేది అంతరించిపోవడంతో మరి జీవనోపాధి లేకుండా మా కులం వారు ఒక అల్యూమినియం వ్యాపారం ఎంచుకొని అల్యూమినియం, ఇత్తడి, బ్రాసు అలాంటి పాత్రలు తీసుకొని కొత్త ఇచ్చి పాత పాత్రలు తీసుకునేవారు. ఆ జీవనోపాధితోనే ఈ రోజు వరకు కూడా గడుస్తూ మరి విద్యాపరంగా కూడా మరి కొద్దిగా వెనుకబడ స్థలం ఉండి మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము కూడా, ఎందుకంటే బాలకృష్ణ రేణుక సమక్షంలో కూడా ఒక రిపోర్టు కూడా భారత ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వడం జరిగింది. అందులో బాలకృష్ణ రేణుక కమిషన్లో కూడా మరి వీళ్ళు సంచార యాత్రలు డిఎన్టీలో దేశంలోనే 12% ఉన్నారు కాబట్టి వీళ్ళకి 10% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు 2008లో బాలకృష్ణ రేణుక గారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్టు సమక్షంలోనే మేము ఇక్కడ కూడా మేము డిఎన్టీలో 10% ఉన్నామంటే సంచార జాతులలో కూడా మా వీరభద్ర కులం కూడా ఒకటి ఉన్నది కాబట్టి ఈ సంచార జాతులు అనేది మనం కూడా అభివృద్ధి చేసుకోవాలని మనం కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సంచార జాతుల్లాగా మనం మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ 36 కులాల జిల్లాలో మా వీరభద్ర వీరమునిసి కులం కూడా ఉంది కాబట్టి మాకు సపరేట్గా డిఎన్టీ సంచార జాతులకు సపరేట్గా కులం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మెమోరండం పెట్టుకోండి. అది చూసిన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరి వీరు నిజంగానే సంచార జాతి జీవనాలు గడిపే వ్యక్తున్నారు. మరి వీళ్ళని మాకు 1970లో మరి అనంతరామ కమిషన్ వారు జీవోలో బీసీఏలో మేమున్న డిఎన్టీ సంచార జాతర అంతకంటే 60 ముందు 70 కంటే ముందు ఎక్కడున్నా మాకే తెలియదు. 70లో అనంతరామ కమిషన్లో చూస్తే మాది ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ కులాలన్నీ కలిసి బీసీఏలో వేయడం జరిగింది. అప్పుడు మాకు ఆ రిపోర్టు ప్రకారమే మేము 1972లో సంఘం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మేము బీసీఏలో ఉన్నామని చెప్పి కూడా మాకు తెలిసింది. అప్పుడు
దాని తర్వాత తదనంతరం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబీసీ కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా గురుకుల పాఠశాలలో కూడా మాకు సీట్లు కేటాయించమంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మా పిల్లలు సంచార జాతి జీవనాలు గడుపుతారు, మనకు తెలివి చదువు అనేది రాదు, అప్లై చేసుకోవడానికి మాకు సంబంధం ఉండదు కాబట్టి మీరు మా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా మాకు వితౌట్ ఇంట్రెస్ట్తో కూడా సీట్లు ఇవ్వాలి, మరి మా పిల్లలు కూడా జాయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వారు కూడా మరి ఆ ఉద్దేశంతోనే మాకు సపరేట్గా 5% రిజర్వేషన్ కూడా ఎంబీసీ కార్పొరేషన్లో సంచార జాతి కులాలకు కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ఏమంటే మీ విద్యతో పాటు ఆర్థికంగా కూడా వ్యాపారం కూడా మాకు కొద్దిగా లావాదేవీలు జరగాలని చెప్పి అది ఏదైతే బీసీఏలో ఉన్న 7% ఉందో మరి మాకు 56 కులాల్లో మా 36 కులాలు ఉన్నాయి, మరి బీసీఏలో ఉన్న కులాలు 20 ఉన్నాయి కాబట్టి మాకు 4% ఇవ్వండి, వాళ్ళకి 3% ఇవ్వండి. ఎందుకు 36% మీ జనాభా తక్కువ ఉన్నది కాబట్టి మా కూడా బీసీఏలో కూడా పైన ఉన్న కులాలే తీసుకున్నాం కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పి మాది కోరిక. అదే మాదిరిగా ఏదైతే మాది వీరముష్టి వీరభద్ర కులం ఉన్నదో మా పిల్లలు కూడా ఇప్పటికే భవిష్యత్తులో చాలా విద్యలో చాలా తక్కువ ఉన్నది కాబట్టి మా వారికి మీరు విద్యలో కూడా రిజర్వేషన్ కల్పించి మా వాళ్ళకు కూడా ప్రతి దాంట్లో కూడా కేటాయించాలని చెప్పి అదే మాదిరిగా వ్యాపారం కూడా పారిశ్రామిక ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మా కులంలో ఉన్న వారికి కూడా సొసైటీలు ఏర్పాటు చేసి మా వారికి కూడా ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో బర్లకు గొర్రెలకు చేపలకు ఇస్తున్నారో అదే మాదిరిగా మాకు కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఇండస్ట్రీల ద్వారా కూడా ఈ సామాన్లు పాత్రలు ఏవైతే అమ్ముకుంటున్నామో ఆ పాత్రలు కూడా మీరు కోఆపరేట్ చేసి మాకు ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నాము. అదే మాదిరిగా సాంఘికంగా కూడా విన్నది. అదే మాదిరిగా మాకు ఎంబీసీలో ఉన్నటువంటి 35 కుల సంచార జాతులకు ఏదైతే మీరు భవనం నిర్మాణం గురించి ఆత్మగౌరవ భవనం గురించి మీరు నిర్మాణం చేశారో ఉప్పల్ బగాయతలో 10 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలు ఎలాగ ఇచ్చారో మరి మాకు స్థానికంగా కూడా జిల్లాల వైజ్ కూడా మా కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జిల్లా సంఘానికి కూడా 10 కుంటల పొలం భూమి ఇచ్చి మరి వారికి కూడా కమిటీలు కట్టాలని అదే మాదిరిగా మండల సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 2 గుంటల భూమి ఇచ్చి వారికి కూడా భవనం కట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.